ఈడెవరు ఇంత నల్లగా ఉన్నాడు? ఏరా మంచంతో బిక్కి బిక్కి అవుతున్నావు? అక్కడ ఎవడ కనిపించారని దావ ఎక్కుతుంటే నల్లగా. ఎవరో వాడు ఏంది అని కదా. ఎవడో మనకెందుకు పారా, ఆయన ఇంటికి పోదాం పారా. భయపడట్లేరా ఎవడో కూడా మనం చూద్దాం. ఏమో ఎవరు రాలే, ఎగ్నేచర్ గారు కూడా రాలే, తెలుస్తలేదు. ఎందుకు వస్తలేడు వాడు? ఏందో మొన్న అనిండారా వాడు, బాగా భయపడినారా నేను అట్లా అయింది అన్నాడు వాడు. ఏమో మళ్ళీ కనుక్కున్నా దాని గురించి? అడగారా అదే ఫస్ట్ వాడు కలిసి వెళ్దాం అంటే. సరే చూద్దాం ఏమైంది అసలు కథ అని. వాడి కళ్ళలో భయం ఉందిరా పోయి. అవురా, అదైతే నిజం బాగా భయపడినాడు. పుస్తకం వచ్చిన వానికి పక్క పక్క అవుతున్నాడు మంచివాడు. ఏరా వాడు ఎగ్నేచర్ గారు రాలేదు, ఏమో మొన్న రాలేదు, నిన్న రాలే, ఏమైందో ఏమో. ఒకసారి ఫోన్ చేయరా వానికి చూద్దాము. ఆరో భయపడ బాగా మనిషి చెప్తున్నా అది అప్పుడు నిన్న చేసిన వానికి ఎక్కడ వాడు మళ్ళీ ఒకసారి చేసి చూద్దాము ఏమైందో. నాకు తెలిసి వాడు ఎత్తాడు. అదే నేను అర్థం కావడం లేదు, ఎత్తుతాడో లేదో అసలు ఏం చూసినాడో ఏమో అర్థం కావడం లేదు. కానీ మొత్తానికి అయితే బాగా మంచి బిక్కబిక్క అవుతారా మంచివాడు. చెప్పలేం ఎత్తాడు. ఎత్తడం లేదు లేదు. వానికి 2 వాళ్ళు వెళ్తానే వాడు ఎత్తామని నేను చేయాలా? నేను నిన్న ఈవినింగ్ కూడా చేసిన, కాలేజ్ అయిపోయిన తర్వాత వాడు చేస్తా ఏమన్నా చేసిన, నేను నైట్ చేసిన. ఏమో లేదు చేస్తానులే వాడే చూస్తే. సరేరా బాయ్. అవురా ఏంది సిద్ధిగాడు రావట్లేదు? సిద్ధిగాడు వారిద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ కదా? అవురా వాళ్ళిద్దరు బెస్ట్ ఫ్రెండ్స్. ఏమైందో తెలియడం లేదు. ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ కదా, ఎందుకో ఇద్దరు ఒకటే టైం నుండి రావడం లేదు. సర్లేరా బాయ్ ఇప్పుడు ఎందుకులే. బాగా మచ్చండి చాలు మామ పోయి. నేను నీకంటే ముందే చూసినారా ఎన్ని ప్లేసెస్ వెళ్ళాను. సరేరా నేను చూసినా ఉంటున్నా కదా, అలా పెద్ద నదిలో నువ్వు ఒక రాయి నదిలో ఇంకా రాయి పడితే అయిపోయారా. నేను నీకు బిర్యానీ తింటాను, చికెన్ బిర్యానీ అయ్యాగా. సరే పడదు గ్యాన్ చెప్తా, పడదు ఖచ్చితంగా పడలేదురా. సరేరా పడుతుంది అని మళ్ళీ తింటాను అంతే కదా. సరేరా పడలేదు అనుకో, మటన్ బిర్యానీ. సరే సరే పోయి ఒకసారి మాట్లాడుతుందా? లేరా ఈరోజు రాలే, మన ఫోన్ చేస్తే మళ్ళీ ఫోన్ కానీ ఎత్తుంది. ఫోన్ ఖరాబ్ పోయినప్పటి నుంచి నాకు ఎట్నో హెల్త్ బాగాలేదు అసలు. మా డాడీ కూడా ఉంటుంది సెల్, అందుకే కాల్ ఎత్తడం. అదే భయపడ్డావు కదా, ఏం చూసి భయపడ్డావు? మనిషి చూసినావా లేకుంటే ఎటువంటి చూసినావా దయ్యం చూసినావా? జంతువు అయితే కాదు విజయ్, ఏదో నల్లగా కనిపించింది. చూస్తున్నారు కదా, మేమైతే జమ్మలమడుగు వచ్చేసినాం. సికందర్ మోడల్ స్టేడియంల తద్దరిలే ఈలల్ కోరిల క్రేజీ కేకల్ హై క్లాస్ రాయల్ మోడల్. ఏం రా తాగొచ్చినావు, ఏం ఎట్ట మాట్లాడుతున్నావు? కాదా నిజంగా వాడిని చంపాలరా.
ఏమరా వాడు మన దోస్తు గాడరా. మరి వాడు నన్ను నేను ఇన్వెస్ట్ చేసిన డబ్బుల్లో నాకు ఒక 10 lakhs ఇస్తే వాడు ఒక 5 లక్షలు నాకు హెల్ప్ చేయాలంటే వాడు నాకు డబ్బులు ఇవ్వకుండా పోయి మళ్ళీ ఏమంటాను తెలుసా, రాత్రి వచ్చి తాగి మళ్ళీ నన్నే కొట్టిపోయినారు వాడు ఇచ్చి. అంత పెద్ద పని చేసినాడు వాడు. అందరూ ఏదో నేను చంపేద్దాం అని. ఏమంటావు చెప్పు. అంత పెద్ద పని ఇటే చేసినాడు వాడు. అంతేనా? అంతేరా వాడిని చంపేద్దాం రా. అంతేలేరా మామ, అంతేలే. నీ మాట ఎందుకు కాదనాలా? మామ వేసేద్దాం అంటున్నావు, వేసేసావురా. వాడిని మంచి మాటలతో చెప్పి కొంచెం పక్కా వేసుకోపోయి ఎవరు లేని చూప వేసేద్దామని చూస్తున్నా. ఏమంటావు? అర్జెంటుగా ఇప్పుడు ఇంకా ఏం చేస్తాం? వాడు ఏమన్నా అడిగి ఇప్పుడు చూడాలి. ముందు పోయి తీసి వాడు ఎక్కడ ఉన్నాడు తర్వాత ఎవరు కూర్చోం. అదే చూస్తున్నారా వాడిని ఎట చేసి స్పృహ తప్పియాలని చూస్తాను. అంటే వాడిని తల మీద ఒక గట్టిగా దెబ్బ కొడితే వాడు కింద పడిపోతారు నాకు తెలుసు. వాడిని వీక్నెస్ బాగా చెప్పు మళ్ళా. అంతేనా? అంతే. కొడతా ఇప్పుడు ఖచ్చితంగా చేస్తాను. చూడు ఎన్ని రాళ్ళు చేసినా నేను. ఇదో నేను ఒక్కటే రాయరా, నాకు అన్ని అవసరం లేదు. నేను మళ్ళా భద్రం మళ్ళా ముదిరిపోయి చచ్చిపోతాను. హోప్స్ ఉంటా మళ్ళీ లైఫ్ లో. ఇది రెండోసారి పిల్లడు మావాడు ఇది అమ్మ అసలు మళ్ళీ బిర్యానీ మటన్ బిర్యానీ మంది మండి బిర్యానీ ఈసారి పడకపోతే పడితే సూపర్ రా. నువ్వేరా చూద్దాం. పడింది. అసలు వ్యూ పాయింట్ ఏమన్నా ఉందారా? ఇంతకు ముందు వచ్చినప్పుడు అమ్మ అది పర్మిషన్ లేకపోయా, ఇప్పుడు మాత్రం బాగుందిరా. చూసినాం కదా. ఏరా తొందర రాబో. సరే తొందర రా. అరే మామ ఈరోజు వానికి చంపెట్టట్లేదు కానీ పంప ఇంటికి పంప. నాకు కూడా అదే అనిపిస్తుందిరా. రేపు కాలేజీలో చేస్తున్నాం ఏమన్నా. సరే సరే మన సరే వాడు కొత్తాను కదా తను లోపల పోదాంపా. సరేపా. మళ్ళీ వాడే లోపల వస్తాడు.
అరే మామ మన కాడ ఏం లేదు కదరా, ఇట్టే చంపుదాం రా. అరే మామ రాయింది పాప. రా ఎవరు రాలే రే. ఇంకా రాలే పట్టుకోవాలి. ఏంద్ర వీడొస్తున్నాడు. ఏ రాడున్నావు ఏం చేసావరా? ఏమి నువ్వు ఎందుకు కూడా నువ్వు వెళ్తున్నా మనిషి? ఏం లేదు మామ, కొంచెం ఏమన్నా తిను. అవునెవర్రా? ఆపరా ఏర్రా వాడే సిడిగాడు. ఏమో మామ నాకు తెలుసు మామ. మామ లేరా చెప్పరా ఏమైంది దానికి? రే మామని లేరా ఏమైందిరా? రే చెప్పరా. వాడు సిద్దిక్ గాడు కొట్టిపోయాడు రే. సరే నువ్వు లేరాను వాడు ఎందుకున్నారా నీకు? కూర్చో ఎందుకు పెరుగుతావు కొడకాను? ఎందుకు పెరుగుతావు? వాడిని ఎందుకు కొట్టారా నువ్వు దేవరాజు గారిని? ఏమైందిరా? వాడేవాడు పంబా Mama, Emerson, Ray, Mama Ray, Emerson. ఏం రా తాగొచ్చినావు టిట్ట? ఏం టిట్ట మాట్లాడుతున్నావు? ఏం రా వాడు మన దోస్తు గారు రా. నన్ను నేను ఇన్వెస్ట్ చేసిన డబ్బుల్లో నాకు ఒక 10 lakhs ఇస్తే వాడు ఒక 5 లక్షలు నాకు ఇచ్చారంటే వాడు నాకు డబ్బులు ఇవ్వకుండా పోయి మళ్ళీ ఏమంటాను తెలుసా, రాత్రి వచ్చి తాగి మళ్ళీ నన్నే కొట్టిపోయినారు వాడు. ఇది ఇంత పెద్ద పని చేసినాడు వాడు. ఏం చేయాలి? రైల్స్ వచ్చాను ఊరికి మధ్య ఏదో స్టాక్ మార్కెట్ బాగా అవునా? మంచి లాభం ఉంటుంది, ఇన్వెస్ట్ చేద్దాం. మంచి సరే 5 లక్షలు అంటే నా దగ్గర 10 ఉండవు కదా, నీ దగ్గర 5 ఉందా? అక్కడ 5 అవుతుంది. నా దగ్గర మనం ఫస్ట్ ఇచ్చి రావడానికి చూడు మా ఎట్టు ఒకటి అడ్జిచ్చి ఎప్పుడు చేద్దామన్నా చూడాలని చూద్దాం. చెప్పరా సర్లేరా, మళ్ళీ అయితే నెక్స్ట్ వీక్ నాకు డబ్బులు ఉన్నాయి, మనం నెక్స్ట్ వీక్ చేద్దాం.
ఎట్లున్నావు? ఏం లే ఊరికి రన్నింగ్ కానీ వచ్చింది ఏం చెప్తున్నాడు కూర్చొని మా పాప వస్తాయంటే మనము మొన్న ఇన్వెస్ట్ చేసినాం చూసినావా 20 లక్షల లాభం వచ్చింది. నిజంగా అవును మళ్ళా డబ్బులు ఇప్పుడు ఈరోజు నైట్ కలిస్తాము. వేరే నాకు 10 లక్షలు ఇస్తావు అని నువ్వు ఒక 5 lakhs ఇన్వెస్ట్ కావాలరా. నాకు అల్లేము ఇంకా 10 lakhs నాకు కూడా అవసరం కొంచెం ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి అని అడుగుతున్నాను. అయ్యాను అయ్యాను నువ్వు నా ఫ్రెండ్ అని అడుగుతున్నాను అంటే వేరే అసలు లేదమ్మా అయ్యాను. అందుకనే చెప్పాను లేకుంటే వేరే దర్శనం అడుగుతుంది నా ఫ్యామిలీ కూడా అందరూ అడుగుతున్నాను. ఫస్ట్ చూసాను రా నాకు డబ్బులు ఇచ్చిన నువ్వు ఇచ్చా నాకు డబ్బులు ఎవరన్నా ఏంటి పొచ్చుకున్నప్పుడు అడుగుతాడు. అమ్మ పక్కన అవుతాయి రా మామ